హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మౌని జాను కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ గులాబ్ జామున్ చాలా పర్ఫెక్ట్గా స్మూతీగా సూపర్ టేస్టీగా ఎక్కడ బ్రేక్స్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తానండి. మీరు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే చాలు గులాబ్ జామున్ స్పాంజ్ లాగా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి ఒక ప్లేట్లో 150 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకుంటున్నానండి. 150 గ్రామ్స్ అంటే 1 కప్పు పౌడర్ అండి. ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం పోస్తూ మెల్లగా కలుపుకోవాలండి. మనం ఈ పిండిని కలుపుకునేటప్పుడు చాలా గట్టిగా కలుపుకూడదండి, చాలా సున్నితంగా కలుపుకోవాలి. ఈ విధంగా పాలని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా చపాతీ ముద్దలా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ పిండిని దీని మీద ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ గులాబ్ జామ్ పౌడర్కి 2 కప్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఇంకొక 6 కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. 2 కప్స్ షుగర్, 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకోవాలండి. ఈ షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ పాకం అనేది తీగ పాకం రానవసరం లేదండి. మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత 5 to 7 మినిట్స్ వరకు మరిగిస్తే చాలండి. చూసారు కదండి మనకి షుగర్ సిరప్ అనేది మరగటం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 7 మినిట్స్ ఈ షుగర్ సిరప్ మరిగిన తర్వాత ఇందులోకి 4 to 5 డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలండి. లెమన్ జ్యూస్ ఎందుకు యాడ్ చేయాలంటే షుగర్ అనేది మళ్ళీ తిరిగి గడ్డకట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ముద్దను తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. మీకు గులాబ్ జామ్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు బాల్ చేసుకోండి. ఉండ చేసేటప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ప్రెస్ చేయాలండి. లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా మొత్తం కలిసిపోతాయి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాల్ చేయాలండి. అప్పుడు గులాబ్ జామున్ అనేది బ్రేక్ అవ్వదు. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చూసారు కదండి మీరు ప్రతి ఒక్క ఉండ ఇలా ప్రెస్ చేస్తూ తర్వాత బాల్ చేయాలండి. ఇలా పిండి మొత్తాన్ని బాల్స్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి. మీరు ఆయిల్ ఎక్కువగా హీట్ ఎక్కనీయకూడదు. మీరు అది అలా కొంచెం పిండిని వేసినప్పుడు అలా బబుల్స్ వస్తే బాల్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు గులాబ్ జామున్ డీప్ ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. లేకపోతే గులాబ్ జామున్ అనేది లోపల పిండి పిండిగా ఉంటుంది. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ అన్నిటిని బాగా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ గులాబ్ జాములు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపులా ఈక్వల్గా ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం గులాబ్ జాములని సపరేట్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిపోయిన ఈ గులాబ్ జామున్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మీరు ఈ గులాబ్ జామున్ షుగర్ సిరప్లోకి యాడ్ చేసే ముందు షుగర్ సిరప్ అనేది
కాస్త గోరువెచ్చగా ఉండాలండి. ఒకవేళ మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ అనేది కూల్ అయిపోతే కొంచెం హీట్ చేసుకోండి. అప్పుడు ఇందులోకి గులాబ్ జామును ఒక్కొక్కటి వేస్తూ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంతే అండి. చూసారు కదండి, గులాబ్ జామున్ అనేది ఎక్కడ బ్రేక్స్ లేకుండా రౌండ్గా సాఫ్ట్గా ఉంది కదండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.